సమాచార్ న్యూస్ కు స్వాగతం. నిర్మల్ జిల్లా అఖిల పక్షం 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతూ బంద్ పాటించారు. విద్యా సంస్థలు, హోటళ్లు, కిరాణా షాపులు సంపూర్ణంగా బంద్ పాటించారు. బంద్ కు సహకరించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కోర్టు తప్పుదో పట్టించే విధంగా మరి ఈ రోజు చేస్తున్నట్టు ఏదైతే కుట్రలు ఉన్నాయో దానికి తిప్పికొట్టే విధంగానే ఈ రోజు బీసీ సంఘాలన్నీ బంద్కు ప్రకటించడం జరిగింది. మరి దీనిపైన కూడా ప్రభుత్వం కానీ న్యాయ వ్యవస్థ కానీ మరి గుర్తించి ఈ రోజు ఏదైతే బీసీలను మరి రగిల్చే విధంగా ఈ రోజు కుట్రలు చేస్తున్నటువంటి ఏదైతే సందర్భం ఉన్నదో దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి మీకు ఖచ్చితంగా ఇచ్చేది ఉంటే తప్పకుండా బీసీలకు న్యాయం చేయాలి. లేకపోతే ఇది చిలికి వానగా ఈరోజు మండలంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో తెలంగాణ ఉద్యమం లెక్క బీసీల ఉద్యమం కూడా మరి దాదాపుగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఇంతటితోనే మరి న్యాయం చేసే విధంగా కూడా మరి ఏదైతే కుట్రలు పన్నుతున్నారో ఏదైతే వ్యతిరేకిస్తా ఉన్నారో వారు ఒక్కసారి గమనించి బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీగా ఆవిర్భవించి ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు బంద్కు పిలుపునివ్వడం, కుబీర్ మండలంలో కూడా అన్ని పార్టీలు భారతీయ జనతా పార్టీ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, అన్ని పార్టీలు కూడా సంపూర్ణంగా ఈ యొక్క బీసీల కోసం ముందుకొచ్చి ఇలా సపోర్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే అన్ని దుకాణ సముదాయాల వ్యాపారస్తులు కూడా బంద్లో స్వయంగా వాళ్ళే స్వచ్ఛందంగా బంద్ చేయడం చాలా సంతోషదాయకం. బీసీల మీద అందరికీ ప్రేమ ఉంది. మరి సింహభాగం బీసీలే ఉన్నాం. మరి బీసీలుగా ఉండి కూడా మనం ఇప్పటి వరకు రిజర్వేషన్లు సాధించకపోవడం అనేటటువంటిది కొంత బాధాకరం. ఇకనైనా అన్ని పార్టీలు కలిసికట్టుగా ఉందాం, బీసీలందరం ఒకే తాటి మీద నిలబడి పోరాటం చేసి మన హక్కుల్ని మనం ఈరోజు బీసీ సంఘాలు అందరూ తెలంగాణ మొత్తంలో బంద్కు పిలుపునిచ్చిన సందర్భంగా కుబీర్ మండలంలో కూడా అన్ని పార్టీలు అన్ని మా దగ్గర జేఏసీ కాలేదే, ఇంకా భవిష్యత్తులో జేఏసీ కూడా చేసి ఈ ఉద్యమాన్ని మంచిగా టైట్గా చేసి బీసీ రిజర్వేషన్ సాధించే వరకు మేము ఆగమని ఈ సందర్భంగా తెలియజేస్తూ అఖిలపక్షం బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మరి వివిధ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో నేడు బంద్ ప్రకటించడం జరిగింది. ఆ బంద్లో భాగంగా కూడా నేడు విద్యా సంస్థలను తర్వాత మరి వర్తక వాణిజ్య సంస్థలన్నిటి కూడా రోజు మరి బీసీలకు మద్దతు తెలిపే విధంగా స్వచ్ఛందంగా వారు బంద్ చేయడం, మండలాన్ని బంద్గా పాటించడం అనేది జరిగింది. మరి ఇందులో మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఏదైతే గత 50 సంవత్సరాల నుండి అగ్రవర్ణాలు ఏదైతే రాజ్యాధికారం చేస్తూ ఉన్నారో మన నాడు కూడా ఏబిసిడీలు కూడా వాళ్ళకి ఇచ్చినప్పుడు కూడా బీసీలు ఎక్కడ కూడా వారికి అడ్డుకోవడం లేదు. మరి నేడు బీసీలకు న్యాయం జరుగుతున్న సందర్భంలో మరి అగ్రవర్ణాలు ఏదైతే ఉన్నాయో వారు అడ్డుకోవడం అనేది చాలా విచారించదగ్గ విషయం. మరి మేము కోరుతున్నది కూడా ఏంటంటే కేవలం స్థానిక సంస్థ ఎన్నికలలోనే మరి ఈరోజు ఎంపీటీసీలు మరి మెంబర్లు, జడ్పీటీసీలు ఈ విధంగా ఏదైతే రిజర్వేషన్ రాజకీయంగా అందుతుందో దానికి కొందరు అగ్రవర్ణ కుట్రలు చేసి ఈరోజు కోర్టుకు వెళ్ళి కోర్టు తప్పుదో పట్టించే విధంగా మరి ఈరోజు చేస్తున్నట్టు ఏదైతే కుట్రలు ఉన్నాయో దానికి తిప్పికొట్టే విధంగానే ఈరోజు బీసీ సంఘాలన్నీ బంద్కు ప్రకటించడం జరిగింది. మరి ఇది పబ్లిక్ అర్థమయ్యేలా బీసీలు అందరూ ఆలోచించి ఏ పార్టీలో ఉన్నా బీసీలు అందరూ ఏకతాటికి వచ్చి 42% రిజర్వేషన్ వచ్చే వరకు కూడా మనం కష్టపడాలి. అప్పటి వరకు కూడా ఎలక్షన్ చేయనియద్దని నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. జై బీసీ. అఖిలపక్ష ఆధ్వర్యంలో ఏదైతే బీసీకి సంబంధించిన 42% రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతూ ఇప్పుడు ఏమైందంటే బీసీ రిజర్వేషన్ 42% డిక్లేర్ చేసి ఎవరైతే డిక్లేర్ చేస్తారో మళ్ళీ వాళ్ళే ఉల్టా కేసు వేస్తారు. కేసు వేసేటోళ్ళు వాళ్ళే, జడ్జి ఇష్టోళ్ళు వాళ్ళే, లడాయిస్టోళ్ళు వాళ్ళే, మొత్తం అగ్రవర్ణాలే ఉన్నది. కాబట్టి ఇది పబ్లిక్ అర్థమైతే లేదు, పబ్లిక్ కూడా ఆలోచన. కుబీర్ మండల కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో బీసీలకు ఏదైతే 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి కోర్టులో ఏదైతే స్టే ఇవ్వడం జరిగిందో దానికి నిరసనగా మేమందరం ఇక్కడ బంద్ పాటించడం జరుగుతుంది. మరి మనకు తెలిసిందే, ఒకవైపు సుప్రీంకోర్టు అంటది ఈడబ్ల్యూఎస్ ఆధారంగా 10% రిజర్వేషన్ ఇవ్వాలని అంటారు. విద్యా ఉద్యోగ అవకాశాలు 10% రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చిన 50% దాటిపోయినా పర్లేదు, కానీ మనకు ఏదైతే బడుగు బలైన వర్గాలు ఏదైతే ఉందో బీసీలకి 50% రిజర్వేషన్ దాటితే మాత్రం ఒప్పుకుంటలేదు. ఇది ఎక్కడి ఆలోచన మరి మాకైతే అర్థమవట్లేదు. ఇప్పటికి కూడా కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో మీరు మాట ఇచ్చిండ్రు, మీరే మాట నిలబెట్టుకునే బాధ్యత కూడా మీదే. అందుకు అనుగుణంగా మేము కూడా అఖిలపక్షం ఆధ్వర్యంలో ఏదైతే తెలంగాణ మూవ్మెంట్
ఉద్యమం ఎట్లయితే ఒక నిప్పురవ్వలకి అగ్నికరలాగా రాజుకుందో అలాగే బీసీల ఉద్యమం కూడా మాకు 42% రిజర్వేషన్ ఇచ్చే వరకు కూడా మేము అందరం కలిసి కట్టుగా 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్ళాలని కూడా మేము గట్టిగా నినాదిస్తూ అలాగే సంపూర్ణంగా బంధుకు సహకరించారు. వారికి మేము అఖిలపక్షం తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు బీసీ సంఘాలకు ఏదైతే పిలుపునిచ్చారో వారు 42% రిజర్వేషన్ మాత్రమే అడుగుతున్నాము. మేము ఎక్కువ అడుగుతారేమో 57% జనాభా ఉన్నప్పటికీ మాకు 42% రిజర్వేషన్ సరిపోతుందని చెప్పేసి మేము ఒప్పుకుంటున్నాం. మాకు 42% రిజర్వేషన్ వచ్చేదాకా ఈ పోరాటం ఆగదని చెప్పేసి ఇంకా ఈ 42% కట్టుబడి లేకపోతే ఇంకా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి సాధించే వరకు మేము పోరాడతామని చెప్పేసి ఈ అఖిలపక్ష నాయకులందరం ఉమ్మాటిగా మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు నిర్మల్ జిల్లాలోని కుబీర్ మండలంలో అఖిలపక్ష కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ అన్ని పార్టీలు మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం. ఎందుకంటే రాబోయే కాలంలో బీసీ సంఖ్యలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఓన్లీ ఎలక్షన్కి వాళ్ళకు మెజార్టీ పెంచి సర్పంచ్ కానీ జడ్పీడీసీ వాళ్ళు కూడా రిజర్వేషన్ రావాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఈరోజు సంపూర్ణంగా అన్ని పార్టీలు మేము మద్దతు ఇస్తున్నాం. జై కాంగ్రెస్. रिजर्वेशन नहीं देंगे 42%, तो ये बंद चालू रहेगा। हम इसको जो है बंद ही रखते रहेंगे जब तक आप जो है बीसी रिजर्वेशन का ऐलान नहीं करेंगे। हम जब तक बंद मनाते रहेंगे। तुम ये मत समझो बीसी के अंदर जितने खौम आती है, अगर तुम समझ रहे होंगे कि बीसी लोग क्या करने वाले हैं, मैं एक शेर के साथ अपनी बात को शुरू करता हूँ। बुज़दिल को बुज़दिल मत समझो, बुज़दिल भी घेर लेते हैं अक्सर डीलरों को, कभी गफलत में कुत्ते भी काट लेते हैं बड़े बड़े शेरों को। आपको जो है ये मानना पड़ेगा, हमको बीसी रिजर्वेशन देना पड़ेगा।